ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. సామెతల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. సామెతలు 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుని దూతలు ఆయన బిడ్డల యొక్క రక్షణ నిమిత్తం, అనగా రక్షణ పొందుకున్నటువంటి దేవుని బిడ్డల యొక్క రక్షణ నిమిత్తము దేవుడు ఏర్పరిచిన వారు అని వాక్యం సెలవిస్తుంది. నిన్నటి దినమున మనము దేవదూతలు ఏ విధంగా దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు సహాయకులుగా ఉన్నారు అని మనము తెలుసుకున్నాము. మరి ఆ దేవదూతల యొక్క కాపుదల ఎందుకు పొందలేకపోతున్నాం అని మనము కొన్ని విషయాలు నిన్నటి దినమున ధ్యానించాం. ఈ దినము ఇంకా కొంచెము లోతుగా మనం ధ్యానించినట్లయితే, మరి దేవదూతల యొక్క సహాయాన్ని మనము అనుభవించడానికి, మనం ఇంకా బలపరచబడడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, క్రైస్తవ జీవితము అనేది ఒక సామాన్యమైన జీవితం కాదు. అనగా మన కంటి ముందు జీవిస్తున్నటువంటి ఇతరుల వలె జీవించడం, అనగా ఒక అన్యుల వలె, క్రీస్తుని ఎరగని వారి వలె జీవించడం క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితము అనేది అసాధారణమైన జీవితం, సూపర్ న్యాచురల్ లైఫ్. అది అనగా సజీవమైనటువంటి దేవునితో జీవించడం, క్రీస్తులో తిరిగి జన్మించి ఒక నూతన జీవితాన్ని ఆరంభించడమే క్రైస్తవ జీవితం. అందుకే నిజ క్రైస్తవుని జీవితాన్ని, నిజంగా మారు మనసు రక్షణ అనుభవం పొందిన క్రైస్తవుని మనం గమనించినట్లయితే, అతను ఒక నూతన వ్యక్తిగా మారిపోయి ఉంటాడు, ఒక నూతన సృష్టిగా మారిపోయి ఉంటాడు. అతను ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడిగా ఉంటాడు, దేవుని పోలి జీవించడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉంటాడు. అదే నిజ క్రైస్తవుని యొక్క జీవితం. మరి చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. ఇప్పుడు చాలామంది మరి క్రైస్తవుల్ని మనం అడిగామనుకోండి ఒక ప్రశ్న, ఏమని? మీ దేవుడు సజీవుడై ఉన్నాడు అని మీరు అంటున్నారు కదా, ఆయన సజీవుడా అన్నప్పుడు అందరూ ఏం చెప్తారంటే, అవును, యేసు జీవిస్తున్నాడు, యేసు సజీవుడైన వాడు, యేసు సజీవుడైన దేవుడు, మా దేవుడు సజీవుడు అని చెప్తారు. చాలా సంతోషం. మరి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారనుకోండి, ఆ ప్రశ్న వేసిన వాళ్ళు ఏమని? దేవుడు సజీవుడు అని చెప్తున్నావు కదా, మీ యేసు నీకెలా తెలుసు అన్నప్పుడు దానికి మనం ఏం జవాబు ఇవ్వగలం? ఆయన నీకు ఎలా తెలుసు? ఆయన సజీవుడని చెప్తున్నావు, మరి ఆ యేసు సజీవుడైతే నీకెలా తెలుసు? ఎలా తెలుసు అన్నప్పుడు దానికి జవాబు చాలా మంది లేదు. ఎందుకంటే యేసయ్యతో అనుభవం లేదా యేసుతో జీవించే అనుభవం 99% మందికి లేదు. యేసుతో కలిసి జీవించే అనుభవం. యేసు ఎలా సజీవుడయ్యా, మీ దేవుడు ఎట్లా జీవిస్తున్నాడో నువ్వు చెప్పగలవు అంటే అప్పుడు ఏం చెప్తాం? మా పెద్దోళ్ళు చెప్పారు యేసు ప్రభు జీవిస్తున్నాడు అని, యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడని చెప్పాడు. ఇది చాలామంది జవాబు. కొంతమంది ఏమంటారు, బైబిల్లో రాయబడిందయ్యా యేసు ప్రభు చనిపోయి నిద్ర లేచాడు,
ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏం చెప్తారంటే, ఇదిగో యేసు ప్రభు పుట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏందంటే మన క్యాలెండర్. ఈ క్యాలెండర్ ఏం చెప్తుంది? ఈ సంవత్సరం 2025 అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట పుట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు అనడానికి ఇదే రుజువు అని అంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసు ప్రభు జీవిస్తున్నాడు అని చెప్పగలరు. కానీ ఇది నువ్వు దేవునితో కలిసి జీవించడానికి, ఒక క్రైస్తవునిగా జీవించే జీవితానికి ఇది ఏమాత్రం రుజువు కాదు. దేవునిని నువ్వు ముఖాముఖిగా దర్శించినప్పుడే, యేసుని నువ్వు చూడగలిగినప్పుడే, యేసుని కలుసుకొనగలిగినప్పుడే మన జీవితాలు మారుతాయి. యేసుని కలిసే అనుభవం, యేసుతో మాట్లాడే అనుభవం, యేసుని ప్రతినిత్యం అనుభవించే అనుభవం కలిగిన వ్యక్తి ధైర్యంగా ఏం చెప్తాడంటే, యేసు నాలో జీవిస్తున్నాడు, అవును ఆయన సజీవుడు, నేను ఆయనతో మాట్లాడగలను, నేను ఆయన్ని చూశాను, నేను ఆయన అనుభవిస్తూ ఉన్నాను, ఆయన ఎప్పుడు ఇమ్మానుయేలుగా నాకు తోడై ఉన్నాడు అని చెప్పగలరు. అట్టి క్రీస్తుతో కలిసి జీవించడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఎవరో చెప్పినందువల్ల యేసయ్య సజీవుడని నమ్మడము, లేకపోతే దైవజనులు వాక్యం చెప్తుండగా వినడం ద్వారా నమ్మడము కాదు. కానీ నీవు యేసయ్యని కలుసుకోవాలి. యేసుతో కలిసి జీవించినప్పుడే యేసు ద్వారా మరి ఈ అసాధారణమైనటువంటి కాపుదల్లో, ఆశీర్వాదంలో, రక్షణలో నువ్వు ముందుకు వెళ్ళగలవు. మరి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. మరి అపోస్తుల కార్యంలోకి 22వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన తన గురించి ఈ విధంగా మాట్లాడతాడు. 22వ అధ్యాయము 3వ వచనం, 3-4 ఆయన ఏం చెప్తున్నాడు? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చిన ఆసక్తుడనై ఉండి, ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుచు ఉండి తిని. కాబట్టి హింసించి తిని. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక కాలంలో ఎలా ఉన్నాను? నేను యూదుడుగా పుట్టాను, గమాలియేలు అనేటువంటి గొప్ప వ్యక్తి ద్వారా నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించాను. మరి నేను మిగతా వాళ్ళందరికంటే జ్ఞానాన్ని పొందుకొని మత పిచ్చి కలిగి నేనేం చేస్తున్నాను? దీనికి విరోధంగా ఉన్న వారిని హింసిస్తున్నాను, చంపుతున్నాను. ఇటువంటి జీవితాన్ని నేను ఒక కాలంలో జీవించాను. కానీ ఆయన జీవితం ఎప్పుడు మారిందంట? ఆయన జీవితం ఎప్పుడు మారిందంటే, మరి ఆ అధ్యాయము, ఆ 22వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే అక్కడ వాక్యం చెప్తుంది. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావనే నాతో ఒక స్వరం పలుకుట వీటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నువ్వు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. చూసారా, ఇక్కడ ఆయన ప్రయాణం చేస్తున్నాడు దమస్కుకి, ఇంకా అనేకుల్ని హింసించాలని. ఆ సమయంలో మరి ప్రభు అయిన యేసు ఆయనను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
ఎప్పుడైతే ఈ యొక్క సౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవాన్ని అనుభవించాడో, దేవుడు ఆయన్ని దర్శించాడో, ఆయన జీవితం ఒక్కసారిగా మారింది. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఇది అనుభవ జ్ఞానం అంటారు. అనుభవం, దేవునితో మనకుండే అనుభవం, దేవుని దర్శించే అనుభవం, దేవునితో ముఖాముఖి అనుభవం. దేవుడు ఈ అనుభవ జ్ఞానాన్ని మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక పౌలు మట్టుకే, లేకపోతే ఆది అపోస్తల మట్టుకే ఈ అనుభవం కాదు. దేవుని వాక్యం చెప్తుంది. మరి తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవన్నని ఇచ్ఛించుచున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఈ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారి ఉండాలి. అనుభవ జ్ఞానము మనకు చాలా ముఖ్యం. అనుభవం, దేవునితో నీ అనుభవం ఏంటి? దేవుడు నువ్వు సజీవుడని చెప్తున్నావు కదా, ఆ సజీవుడైన దేవునితో నీకు ఏ సంబంధం ఉంది? నేను బైబిల్ని 100 సార్లు చదివాను. 100 సార్లు చదువు, నీకు దేవునితో అనుభవం ఎలా ఉంది? నేను సంఘానికి క్రమముగా వెళ్ళేవాడిని. క్రమముగా నువ్వు సంఘానికి వెళ్తున్నావు అంటే నువ్వు సంఘానితో అనుభవం ఉంది. దేవునితో నీకుండే అనుభవం. నాకు ఆ దైవజనుడు తెలుసు, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళు నీకు ప్రార్థన చేస్తారు. నీ అనుభవం ఏంటి? నీకు దేవునితో ఉండే అనుభవం ఏంటి? దేవుడు సజీవుడు అనడానికి రుజువుగా నీకు ఏదైనా ఒక్క అనుభవం అన్న నువ్వు అనుభవించావా? అట్టి అనుభవాన్ని మనుషులందరూ కలిగి ఉండాలనేది దేవుని ఆశ. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. మరి యోహాను భక్తులు చెప్తున్నారు ఇక్కడ, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? ఏది విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకాయో దానిని మేము మీకు తెలియజేస్తున్నాం. ఏంటది? చూచింది, తాకింది ఏంటది? వినింది ఏంటది? అది ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుతో ఉన్నటువంటి అనుభవము వాళ్ళు అనుభవించి తెలియజేస్తారు. అదే అనుభవము మరి నీకు నాకు ఉండాలా? చూడండి, అదే అధ్యాయంలో 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 1:3, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మాకు కలిగిన ఈ అనుభవము మీకు కూడా కలిగి ఉండాలి. మీరు కూడా పొందుకోవాలి. మీరు కూడా రుచి చూడాలి. ఆ యేసుతో నీ యొక్క అనుబంధం ఉండాలి. హల్లెలూయా. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, దేవునితో యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మరి నీవు కలిగి ఉండాలి అని యోహాను భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి అనుభవం మనకు ఎప్పుడైతే ఉంటుందో ఏమవుతుందంట చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోబరులైన నిష్ఫులైన కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. కాబట్టి ఇక్కడ 8-9 వచనాలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఈ అనుభవం యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం నీకు కలుగుతుందో ఇక నువ్వు సోమరి కానీ నిష్ఫలుడు కానీ ఉండవు. నువ్వు అట్టి అనుభవం ఎప్పుడైతే ఉండదో, నా పూర్వ పాపములకు నేను శుద్ధి పొందుకున్నాను, నా పాత జీవితం నుంచి యేసయ్య నాకు విడుదలిచ్చాడు అనేటువంటి జ్ఞానం పోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అయిపోతాడంట. అంటే ఏంటి? తిరిగి అదే పాపం చేస్తూ ఉంటాడు, అదే పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటాడు. అనేక మంది క్రైస్తవులు ఇంకా ఎందుకు పాపములోనే ఉంటున్నారు, పాపము నుంచి విడుదల పొందుకోలేదు? ఎందుకు? మరి యేసు ప్రభువుని ఎరగకముందు ఎలా జీవించారో, లేదా బాప్తిస్మం తీసుకోకముందు ఎలా ఉన్నారో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అట్లాగే అదే పాపములో ఎందుకు ఉంటున్నారు అంటే దేవునితో అనుభవం లేదు. బాప్తిస్మం తీసుకున్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలుకు వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని మరి తిరిగి మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల కల్లా మందు తాగుతూ ఉన్నాడు. అప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఏం లాభం? ఎక్కడ బాప్తిసం తీసుకున్నా ఏం లాభం? యోర్దాను నదిలోనే తీసుకోవాలని పెద్ద గొప్ప విషయం కాదు. మీకు ఎక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిసం తీసుకున్నందువల్ల నీలో ఏం మార్పు వచ్చింది? దేవునితో అనుభవ జ్ఞానము మనకు లేకపోతే అంటే ఏంటి? దేవునితో సహవాసం, యేసుని కలిసే అనుభవం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మరి పరిశుద్ధులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో దేవుని కలిసిన అనుభవాలు ఉన్నాయి. ఆదాముతో మొదలుకొని మరి పౌలు వరకు మనం వచ్చినట్లయితే ఆ పరిశుద్ధులందరి జీవితాలు, అంటే మిగతా వాళ్ళు పక్కన పెట్టండి, పరిశుద్ధుల జీవితాలు, వాళ్ళందరి జీవితాలు ఎందుకు అట్లా దీవించబడ్డాయి అని అంటే వాళ్ళందరూ దేవునితో కలిసిన అనుభవం. హల్లెలూయా. దేవుడు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని దర్శిస్తున్నాడు. ఇప్పుడు ఈ అనుభవము పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు ఈ అనుభవం పొందుకోవాలి. కొంతమందికి అని కాదు, ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానం, దేవుడు సజీవుడు అనడానికి అనుభవించి, అవునయ్యా యేసు జీవిస్తున్నాడయ్యా, నేను అనుభవపూర్వకంగా నేను ఆ సాక్ష్యం చెప్పగలను. యేసు సజీవుడు, ఆయన నాలో జీవిస్తూ ఉన్నాడు, ఆయనతో నేను సహవాసం కలిగి ఉన్నాను, ఆయనతో నేను సంభాషించగలను, ఆయన నాతో సంభాషిస్తాడు, ఆయన నన్ను ఓదారుస్తాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, తన ఆలోచన ఇస్తాడు, నడిపిస్తాడు. ఇది అనుభవము ఈ దినమున భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఇవ్వాలనే పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఈ దినమున అట్టి అనుభవం కలిగినటువంటి వారు గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తున్నారు. సజీవమైనటువంటి దేవుని మహిమను కనబరుస్తున్నారు. మరి పరిచర్యల ద్వారా కావచ్చు, బలమైన కార్యాలు వాళ్ళు చేయగలుగుతున్నారు. మరి అలాగే అట్టి అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు, దేవునితో సజీవమైన అనుభవం కలిగిన క్రైస్తవులు బలంగా నిలబడుతున్నారు. వాళ్ళు
తిరిగి పాపంలో పడిపోవడం లేదు, తిరిగి లోకం వైపు చూడడం లేదు. మళ్ళా ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అదే పాత అనుభవాల్లో పాత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకొని వాళ్ళతో ఉండడం లేదు. ఎందుకంటే నిజమైన దేవునితో అనుభవపూర్వకమైన జ్ఞానం, హల్లెలూయా, జీవితాలు మారుతాయి. అట్టి అనుభవము లేనందువలనే అనేక మంది క్రైస్తవులు ఈ దినమున తిరిగి పాపంలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా పాపంలో బంధించబడే ఉంటున్నారు. సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే క్రైస్తవుల్ని చర్చికి నడిపించగలుగుతుంది కానీ యేసయ్య యొద్దకు నడిపించడం లేదు. చర్చి యొద్దకు కాదు నడిపించాల్సింది, యేసయ్య యొద్దకు నడిపించాలి వాళ్ళని. వాళ్ళు యేసుని కలిసినప్పుడే వాళ్ళ జీవితాలు మారుతాయి. చర్చికి వచ్చినందువల్ల కొంత విశ్వాసం కలుగుతుందేమో, యేసుని కలిస్తే జీవితం మారుతుంది. పౌలు మహాజ్ఞానిగా ఎన్నో గ్రంథాలు చదివాడు. పరిశుద్ధ గ్రంథములు మరి మరలా చదివి పట్టేశాడు ఆయన. పాత నిబంధన అంతా బట్టి, కానీ ఆయన జీవితంలో ఏమైనా మార్పు ఉందా? ఆయన దేవుని బిడ్డగా జీవించగలిగాడా? లేదు. యేసుని కలిసిన తర్వాత ఆయన జీవితం మారింది. యేసుని కలుసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా యేసుని కలిసిన దినమే నీ జీవితం నిజంగా మారుతుంది. యేసుని కలిసిన దినము నుంచి ఆయన నిన్ను ఇంకా విడిచిపెట్టడు. యేసుని కలుసుకోవాలి. ఆ కలుసుకునే అనుభవం కోసం మొట్టమొదట్లో నీలో ఆశ కలగాలి. ఆ యేసుని నేను కలవాలి, ఆ యేసుతో మాట్లాడాలి, ఆయన సజీవుడు అని నేను ఇంతకాలం నోటితో చెప్పాను. ఆయన నేను కలుసుకున్నాను, ఆయనను చూడగలిగాను, ఆయనతో మాట్లాడగలిగాను. అనుభవపూర్వకంగా యేసును నేను దర్శించాను. ప్రతి నిత్యం ఆ యేసు సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాను. నా జీవితం మారిపోయింది. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవము అనుభవించే క్రైస్తవుడి జీవితము ఖచ్చితంగా మారిపోయి ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి చూడడు, పాపం వైపు చూడడు, లోకం వైపు చూడడు. శోధన వస్తే పడిపోడు, నిలబడతాడు. ఎందుకని? యేసు చేతిని పట్టుకొని ఉంటాడు. ఆ అనుభవము ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో, పౌలు ఏం చేశాడంట? ఫిలిప్పి 3:10-11 ఆయన చెప్తాడు, ఇక నాకు సమస్తము పెంటతో సమానం అంటున్నాడు. నాకున్నటువంటి జ్ఞానము, నాకున్నటువంటి సామర్థ్యము ఇవన్నీ కూడా వ్యర్థమని నాకు అర్థమైంది. నేను కలవాలనుకున్నటువంటి వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఆయనే యేసు. హల్లెలూయా. ఆ యేసుని వెంట నేను ఇక పరిగెడతాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు యేసుని కలిసావా? నువ్వు సజీవుడని చెప్తున్నటువంటి యేసుతో నీ సహవాసం ఎలా ఉంది? నీ అనుభవం ఎలా ఉంది? దేవుడు నువ్వు సజీవుడని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావో, ఆ క్షణం నీ జీవితం మారడం స్టార్ట్ అవుతుంది. నీలో రియల్ క్రిస్టియన్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని బిడ్డలు అనుభవపూర్వకంగా అనుభవించారు, జీవించారు. ఈ దినమున అనేక మంది అనుభవపూర్వకంగా అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు మన ముందు. హల్లెలూయా. సామాన్యమైన ఇతరులలాగా జీవించే జీవితం కొరకు మనం క్రైస్తవులు కానవసరం లేదు. వాళ్ళలో కలిసిపోతే సరిపోతుంది. దేవుని బిడ్డ అంటే దేవునితో నీకు సహవాసం స్టార్ట్ అవ్వాలి. ఆ సహవాసం నీకు దేవునితో ఆరంభించబడినప్పుడు దేవుని దూతలు కూడా నీకు సహాయకులుగా మారుతారు. దేవునితో ఎలా సహవాసం మనం పెంపొందించుకోవాలని రేపు మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినముననైనా అనేక మంది దేవుని బిడ్డలు మరి తండ్రి
దేవుని యొక్క అద్భుతమైన రక్షణను పొందలేకపోవడానికి కారణం దేవునితో అనుభవపూర్వకమైన సహవాసం లేదు. అనుభవపూర్వకమైన సహవాసం అయినా ప్రతి దేవుని బిడ్డ కొరకు అయినా మీరు ఏర్పరిచినందుకు స్తోత్రం. ప్రతి దేవుని బిడ్డ ఈ అనుభవపూర్వకమైన సహవాసంలో దేవునితో నడవాలని మీరు నైనా ఆశ కలిగిన దేవుడైనందుకు స్తోత్రం. ఈ దినమునైనా ప్రతి దేవుని బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. నైనా దేవుని కలుసుకోవాలి, నా దేవుని నేను చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని వెంట నేను నడవాలి, ఆయనతో కలిసి నేను జీవించాలి, ఆయన సజీవుడు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. అట్టి ఆసక్తితో వారు దేవుని కలిసేందుకు సిద్ధపడుతురుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.